కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 50% నుంచి 3% పెరిగి 53%కి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి మరో 2 అలవెన్స్లు కూడా పెరగనున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు. డిఏ, డిఆర్ సంవత్సరానికి 2 సార్లు పెంచబడతాయి. జనవరి, జూలై నెలలో వీటిని పెంచుతారు. ఇప్పటివరకు 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 50% డిఆర్ఎస్ అలవెన్స్ ను పొందుతున్నారు. ఇకపై ఇది 53%కి మారనుంది. రీసెంట్ గా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డిఏ 53%కి పెరిగింది. ఈ పెంపు జూలై 1, 2024 నుంచి లెక్కలోకి తీసుకోనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా అందబోతున్నాయి. దీంతో దాదాపు 13 రకాల అలవెన్స్లో 25% పెరుగుదల కనిపించనుందట. జనవరి 1 నుంచే శాలరీలో ఈ మార్పు కనిపించనుందని సమాచారం. కాగా ఇప్పటికే సెప్టెంబర్ నెలలో 2 అలవెన్స్లు పెరిగాయి. ఇవి నర్సింగ్ అలవెన్స్, క్లాతింగ్ అలవెన్స్. ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు నర్సింగ్ అలవెన్స్ చెల్లించాలని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. 25% వరకు అలవెన్స్ పెరగాలని సూచిస్తోంది. తాజాగా పెరిగిన డిఏ, డిఆర్ జూలై 1, 2024 నుండి పరిగణలోకి వస్తాయి. కాబట్టి 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతంలో డిఆర్ఎస్ అలవెన్స్ ఒక భాగం. కాబట్టి డిఏ పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టేక్ హోమ్ జీతం కూడా పెరుగుతుంది.